పొజిషన్ అనేటువంటిది దక్కక కొంతమంది ఆ విధంగా యువకులు బొద్దింకల్లాగా వీళ్ళు అన్ని చోట్ల కూడా కనిపిస్తున్నారు అనేటువంటిది ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం. కొంతమంది ఏంటి ఆర్టీఐ కార్యకర్తలు, మీడియా కొంతమంది ఏమో మీడియాగా, కొంతమంది ఏమో ఆర్టీఐ కార్యకర్తలుగా ఇలా మారిపోయి అన్ని చోట్ల కూడా వీళ్ళని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు అని చెప్పని పేర్కొన్నారు ఆయన. ఈ వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు రావడంతో సిజే ఆ తర్వాత తన వివరణ ఇచ్చారు. ఇది ఇక్కడ గమనించాలి. ఆయన తన వ్యాఖ్యలు ఏంటంటే అన్నది, నేను యావత్తు యువత మీద కాకుండా నకిలీ బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్నటువంటి వారిని ఉద్దేశించి నేను మాట్లాడాను తప్ప అందరినీ మొత్తం యువతను ఉద్దేశించి అనలేదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సోషల్ మీడియాలో ఈ వ్యంగ్య ప్రచారం ఆ విధంగా సాగింది. ఈ పరిణామాలని ప్రాక్టీసింగ్ లాయరు రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారనమాట. సిజే వ్యాఖ్యలను కొంతమంది సోషల్ మీడియాలో వక్రీకరించి నిరుద్యోగ యువతని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని చెప్పని, ఇది ఒక దుష్ప్రచారం అని, దీని మీద ఉన్నత స్థాయి సిబిఐ దర్యాప్తు జరిపించాలని చెప్పని అందులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ని న్యాయవాది గోస్వామి ఆయన తరఫున తన వాదనల్ని వినిపించారు. కోర్టు విచారణలో జరిగినటువంటి మాటల యొక్క ఇది ఎలా వచ్చింది అని అంటే, ఇటు కొంతమంది వాణిజ్య ప్రయోజనాల కోసం చెప్పని మీడియాలో ఉపయోగించుకున్నారు. దాని మీద కూడా ఆదేశాలు ఇవ్వాలి. నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదులు ఈ వ్యవహారాల మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని ఆయన ఆ ఆర్గ్యుమెంట్లో పనిలో పనిగా అవి కూడా చెప్పారు. అయితే సిజే అన్నది ఏంటంటే, ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పని పిటిషనర్కి సూచించారు. ఇందులో పెద్ద ఎమోషనల్ అవ్వాల్సినటువంటి పని ఏం లేదు అని ఆయన అంత కూల్గా చెప్పారంటే, అది దట్ ఈస్ ది మెచ్యూరిటీ ఆఫ్ ఆనరబుల్ సిజేఐ అని చెప్పాలి. సో కోర్టుకు వచ్చిన ప్రతి అంశాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సిజేఐ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇలా ఏదో వస్తూ ఉంటాయి, వచ్చిన వాటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చెప్పని, బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైనటువంటి ఈ వివాదం ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఇది కదా ఇక్కడ. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటి అన్నట్లయితే, ఇక్కడ డోంట్ టేక్ ఇట్ సెంటిమెంటల్లీ అని చెప్పని ఒక చాలా ప్రధానమైనటువంటి కామెంట్ చేశాడు. డోంట్ టేక్ ఇట్ సెంటిమెంటల్లీ. ఇంకొకటి ఏంటంటే, డిస్పైట్ క్లారిఫికేషన్ జ్యుడిషియరీ ఈజ్ బీయింగ్ మెలైన్డ్, అది ఆయన అన్నటువంటి మాట. సో ఇక అంటే ఇక్కడ మలీషియస్ నెరేటివ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్, అంటే న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న దుష్ప్రచారం సాగుతోంది అనేటువంటి దీని మీద దాఖలైనటువంటి పిటిషన్ల మీదే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. చేసి బిల్లు గురించి ఏమన్నారంటే, సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమైనటువంటి అంశాలుగా పరిమితం ఉంది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ట్రయల్స్, కోర్టు మీద ప్రచార యుద్ధాలు, న్యాయమూర్తులు వీరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి అని చెప్పని ఆయన, సరే దీని గురించి మీరు అంత పెద్ద వర్రీ అవ్వాల్సిన పని లేదు, దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే టికెట్ లైటర్ వేన్ అని చెప్పని చెప్పారు. ఇది ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఇది చాలా రాను క్రమంగా ఏమైందంటే ఒక సున్నితమైనటువంటి అంశంగా మారిపోయింది. ఏంటి ఇక్కడ ఒక చిన్నగా మొదలైనటువంటి దీన్ని వాళ్ళ సెంటిమెంట్ ఇదైనప్పుడు, ఇక్కడే నేను అన్నది రాజకీయ నాయకులకిను ఉన్నత స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఇదేంటంటే, ఇక్కడ చెప్పింది ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతీసే ప్రతి అంశం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకే వస్తుంది. కానీ ఇక్కడ భారతదేశంలో స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదే భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థని టార్గెట్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛకు మాత్రం కొంత ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి రూపంలోనే ఈ రోజున సిజేఐ అంత ఈ సున్నితమైనటువంటి అంశాన్ని చాలా సున్నితంగానే తేలికగానే ఆయన ట్యాకిల్ చేశారనేది, ఇది పరిణతి చెందినటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి తీర్పు. సార్